GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. ఇవాళ సెప్టెంబర్ 12th ఫ్రైడే. ఒక్కసారి ఇప్పుడు లైవ్ మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూద్దాము. మనం మాట్లాడుకుంటున్న 12:30 1 గంట ఈ టైంకి సెన్సెక్స్ విషయానికి వస్తే 81,945 వద్ద లైవ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వస్తే 25,122 వద్ద లైవ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది. గత వారం రోజుల నుంచి మార్కెట్స్ లో మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. చాలా పాజిటివ్ గానే మార్కెట్లు ముందుకెళ్తున్నాయి. మార్కెట్లు ఇంత పాజిటివ్ గా ముందుకు వెళ్ళడానికి ఏ కారణాలు మన ఎకానమీకి దోహదపడుతున్నాయి అంటారు? సో ఇట్స్ ఆల్మోస్ట్ 8th డే అండి. కంటిన్యూస్లీ లాస్ట్ మీరు అన్నట్టుగా ఒక వీక్ నుంచి కూడా ఎవ్రీ ట్రేడింగ్ సెషన్ కూడా చాలా పాజిటివ్ గా మార్కెట్స్ అయితే ఫ్లాట్ కానీ పాజిటివ్ గా కానీ మార్కెట్స్ అయితే క్లోజ్ అవుతూ వచ్చాయి. దానికి మేజర్ రీజన్ అయితే ఈ ట్రంప్ కొంచెం ఏవైతే నెగోషియేషన్స్ కి ముందుకు వస్తూ ఉన్నారో, ఇండియాతో మేము మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేస్తాము, దిస్ ఇస్ నాట్ అన్ ఎండ్, మేము మళ్ళీ నెగోషియేషన్స్ చూసి ఏదో ఒక డీల్ అయితే మేము సెట్ చేసుకుంటాము అని ఆయన కంప్లీట్ గా ఎప్పుడైతే మన మోడీ గారి మధ్య ఆయన మధ్య ట్వీట్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయిందో, సో మార్కెట్స్ హ్యావ్ టేకెన్ బ్రీదింగ్ అండి. పాజిటివ్ అక్కడ నుండే మనకి పాజిటివిటీ అనేది ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది. సో ఎన్ని అంటే రేట్ కట్ ఇచ్చినా, జిఎస్టీ రిఫార్మ్స్ ఇచ్చినా సరే మార్కెట్స్ అంత పాజిటివ్ గా తీసుకోలేదు. ఎప్పుడైతే ఆయన ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కొత్త అప్డేట్ ఏంటంటే, మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ ని కూడా వాళ్ళు అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ అక్కడ ఇన్వైట్ చేయడము, అలానే యుఎస్ అంబాసిడర్ ఇండియాకి రావడము ఈ నెక్స్ట్ వీక్స్ లో జరిగిపోతుంది అనే పాజిటివ్ న్యూస్ అయితే కంప్లీట్ గా వచ్చిందండి. సో అదే విధంగా టెక్స్టైల్స్ గురించి కానీ ఇంకా మిగతా ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన మిగతా డీల్స్ గురించి, ఈ ట్రేడ్ నెగోషియేషన్స్ గురించి అయితే చాలా పాజిటివ్ గా మనకి నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. దట్ ఈస్ ద మేజర్ అండి, మేజర్ రోల్. ఏదైతే మన మార్కెట్స్ మళ్ళీ 25,000 అబౌవ్, ఈ రోజు 25,100 అబౌవ్ ట్రేడ్ అవుతున్నాయంటే దానికి కారణం ఇదే మేజర్ అని చెప్పొచ్చు. అంటే ఇవాళ ఓపెనింగ్ అంటే ఆల్మోస్ట్ మార్కెట్ నిఫ్టీ 25 మార్క్ కూడా క్రాస్ అయ్యింది. 25,100 అబౌవ్ అవునండి, అవును. సో దిస్ ఈజ్ లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ట్రెండ్ చూసుకున్నట్లయితే అగైన్ ఇలానే మనకి ఈ పాజిటివిటీ అనేది కంటిన్యూ అయితే 25,500 కూడా మార్కెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మనకి సపోర్ట్ మనం చూసుకున్నట్లయితే 24,800 ఉంది. అలానే 25,000 దగ్గర 24,800, తర్వాత 24,650 అక్కడ మంచి సపోర్ట్ లెవెల్స్ అనేవి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుంటే 25,250, ఇప్పుడు మార్కెట్స్ 25,120 ఆ రేంజ్ లో ఉన్నాయి. 25,250 దగ్గర మనకు కొంచెం రెసిస్టెన్స్ అనేది ఉంది. బట్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మాత్రం మార్కెట్స్ విల్ రీక్లెయిమ్ 25,500. అండ్ అదేవిధంగా సెబీ వైపు నుంచి కూడా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా రావడం జరిగింది. అండ్ వీక్లీ ఎక్స్పైరీలు కూడా తీసేస్తున్నారంటూ కూడా ఇవాళ నేను న్యూస్ పేపర్ లో చదివాను. ఒక్కసారి దాని గురించి డీటెయిల్ గా చెప్పగలరు? అసలు ఈ ట్రేడింగ్ గురించి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి ఒక 1 year నుంచి చాలా చేంజెస్ తీసుకొచ్చారండి. సో చేంజెస్ తెస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగా మనం రీసెంట్ గా చూసాము, ఎక్స్పైరీ డేస్ మార్చేశారు. అంటే ఇప్పుడు ఏంటంటే నిన్ననే మనకి BSE లో మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ జరిగింది. NIC ఎక్స్పైరీ మనకి థర్స్డే ఉండేది ట్యూస్డే అయిపోయింది. అంటే ఎక్స్పైరీ డేస్ ని మార్చారు. బట్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఈ అసలు వీక్లీ ఎక్స్పైరీసే లేకుండా చేయొచ్చు ఫ్యూచర్ లో, మేబీ ఇన్ ఫ్యూ మంత్స్ లో మనకి, లేకపోతే 1 month లో 2 months లో ఆ పర్టికులర్ చేంజ్ కూడా రాబోతుందని వాళ్ళు హింట్ కూడా ఇచ్చారండి. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లైక్ దీస్ కైండ్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ రోజు బాగా ఎక్కువగా బెట్టింగ్ అండ్ స్పెక్యులేషన్, రీటైలర్స్ బాగా పార్టిసిపేషన్, బాగా ట్రేడింగ్ అనేది ఎక్కువగా వీక్లీ ఎక్స్పైరీ రోజు జరుగుతుంది. అంటే మిగతా రోజుల కన్నా ట్రేడింగ్ చూసుకుంటే వాల్యూమ్స్ చాలా ఎక్కువగా జరుగుతాయి వీక్లీ ఎక్స్పైరీ రోజు. సో దీన్ని డిస్కరేజ్ చేద్దాము అని చెప్పేసి అసలు వీక్లీ ఎక్స్పైరీస్ కూడా లేకుండా మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీక్లీ ఎక్స్పైరీ కాన్సెప్ట్ అనేది తీసేయడం వల్ల, సో అంటే ఇది ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుడ్ ఆర్ బ్యాడ్, ఎట్లా దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటారు? అంటే వాళ్ళు ఈ వీక్లీ ఎక్స్పైరీస్ బేస్ చేసుకుని చాలా స్ట్రాటజీస్ డెవలప్ చేసుకున్నారండి. ఆల్గోస్ కానీ, నార్మల్ రీటైలర్స్ కానీ వాళ్ళందరూ మంచి స్ట్రాటజీస్ పెట్టుకున్నారు.
సో కొంతమంది బ్యాంక్ దాంట్లోని వాళ్ళు వీక్లీ ఎక్స్పైరీ చేశారు, అది తీసారు. సో తర్వాత సెన్సెక్స్, తర్వాత నిఫ్టీ మాత్రమే ఉన్నాయి అన్నారు. ఓకే, అందులో ట్రేడింగ్ అనేది చేసుకుంటున్నారు, ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు, పుట్ కాల్ రేషియో స్ట్రాటజీస్ కానీ, లేకపోతే స్ప్రెడ్ కి సంబంధించిన స్ట్రాటజీస్, స్ట్రాంగిల్, ఇలాంటి చాలా స్ట్రాటజీస్ వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఉన్నారనమాట. సో అది వాళ్ళకి అలవాటు. ఎవ్రీ వీక్ రాగానే ఆ ఎక్స్పైరీ రోజు కంప్లీట్ గా ఒక 20,000 30,000 వాళ్ళకి తగ్గట్టుగా ఎంత అయితే ₹1,00,000 కూడా లక్షల్లో కూడా తెచ్చి ఆ రోజు ఆ ఒక్క రోజే అనేది బాగా ట్రేడింగ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు అది వాళ్ళకి నిజంగా ఇది డిసప్పాయింటింగ్ న్యూస్, ఎస్పెషల్లీ రీటైలర్స్. మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, రెగ్యులర్ గా మనం చూస్తుంటాం, ఫలానా స్ట్రాటజీ ద్వారా మేము ఇవాళ 20,000 సంపాదించాము, ఫలానా స్ట్రాటజీ ఉపయోగించి మేము ఈ నెలలో ₹1,00,000 ప్రాఫిట్ తీసామంటారు. సో ఇక్కడ నుంచి ఈ స్ట్రాటజీస్ అప్లై చేసే వాళ్ళకి, ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి గడ్డకాలం చాలా అండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇంకో కొత్త స్ట్రాటజీలు వెతుక్కోవాలి, మళ్ళీ దాన్ని ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, మళ్ళీ బ్యాక్ టెస్టింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రతిసారి ఈ విధంగా సెబీ చేంజెస్ చేయడం వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది ఏంటంటే ఈ రీటైలర్ ట్రేడర్స్ అయితే బాగా ఇంపాక్ట్ అవుతున్నారు. అండ్ మరొక 2 మేజర్ న్యూస్లు కూడా మార్కెట్ ని బాగా ఇంపాక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ వాళ్ళు కూడా షేర్స్ బైబ్యాక్ చేస్తున్నారు. ఒకసారి దాని గురించి డీటెయిల్ గా చెప్పండి. షూర్ అండి. అసలు ఈ మొత్తం అంటే ఏదైతే మనము మార్కెట్ ఈ ఫాల్, షార్ప్ ఫాల్ అనేది చూసామో, మిగతా మార్కెట్స్ అన్ని అంటే యుఎస్ మార్కెట్స్ కానీ మిగతా మార్కెట్స్ అన్ని కూడా, ఏషియన్ మార్కెట్స్ లాస్ట్ 1 మంత్ మీరు రిటర్న్స్ చూసుకుంటే అన్ని చాలా బాగున్నాయండి. మనమే లీస్ట్ లో ఉన్నాం. ఇండియానే చాలా లీస్ట్ లో ఉంది 1 మంత్ రిటర్న్స్ నిఫ్టీ చూసుకున్నట్లయితే. సో ఈ విధంగా మిగతా మార్కెట్స్ అంటే ఎంటైర్ వరల్డ్ రిటర్న్స్ బాగున్నాయి, మన ఇండియన్ మార్కెట్సే బాగా ఈ 1-2 మంత్స్ నుంచి లేకపోతే లాస్ట్ 6 మంత్స్ నుంచి బాగా డీప్ ఫాల్ లోకి వెళ్ళాయండి. సో నౌ ఇట్ ఈ స్టార్టెడ్ రికవరింగ్ మనం కూడా. సో ఇందులో బాగా ఫాల్ అయ్యింది ఏంటంటే ఐటీ స్టాక్స్, ఈ బికాస్ ఆఫ్ ట్రంప్ ఇష్యూస్ వల్ల కానీ ఇంకా మేజర్ అదర్ ఇష్యూస్ వల్ల కానీ బాగా ఐటీ స్టాక్స్ అయితే 52 వీక్ హై నుంచి 20-30% కూడా బాగా ఫాలో అయ్యాయండి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మంచి ఆపర్చునిటీ వచ్చింది బయింగ్ కి. సో దాన్ని ప్రమోటర్స్ ఎన్కాష్ చేసుకుందాం, ఎందుకంటే దే నో ద వాల్యూ ఆఫ్ ది స్టాక్. మీరే బిజినెస్ ని డెవలప్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా దాని వాల్యూ ఎంత ఉంది, చాలా వరకు అది పడిపోయింది. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు బై అని చెప్పి వాళ్ళు బైబ్యాక్ 18,000 crores ఇన్ఫోసిస్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారండి బైబ్యాక్ కి. సో ఆల్మోస్ట్ ఈ షేర్ ప్రైస్ 1,800 అని చెప్పి పెట్టుకున్నారు. సో దీనివల్ల ఎవరైతే ఈ షేర్స్ ఐటీ స్టాక్స్ ఉన్నాయో, ఆ ఒక్క ఇన్ఫోసిస్ కాదండి, ఓవరాల్ ఐటీ ప్యాకే చాలా పాజిటివ్ గా అవుతుంది ఈ న్యూస్ వల్ల. సో టీసీఎస్ కూడా కన్సిడర్ చేస్తూ ఉందన్నమాట ఈ బైబ్యాక్ అనేది. సో దిస్ ఎంటైర్ బైబ్యాక్ ఏంటంటే ఐటీ స్టాక్స్ లో అయితే బాగా మంచి పాజిటివిటీ కనిపిస్తుంది. అండ్ అదే విధంగా మన ఎకానమీకి సంబంధించి జీడీపీ గ్రోత్ రేట్ కి సంబంధించి కూడా చాలా పాజిటివ్ నెంబర్స్ కూడా రావడం జరిగింది. ఫిచ్ వాళ్ళు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది మార్కెట్స్ కి ఎంత వినోదానికి నిలిచే అవకాశం ఉందంటే, సో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ కానీ లేకపోతే ఏదైతే మనకి రేషనలైజేషన్ తీసుకొచ్చారో, ఓన్లీ సింప్లిఫై చేసేసారు మొత్తం జిఎస్టీనే. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అంటే మనం అందరం ఏం మాట్లాడుకుంటున్నాము, జిఎస్టీ వల్ల మనకి అవి రేట్లు తగ్గుతాయి, ఇవి రేట్లు తగ్గుతాయి, కన్సంప్షన్ పెరుగుతుంది. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సింప్లిఫై అయిపోయింది. సో ఇప్పుడు అన్నిటికీ జిఎస్టీ లేదు కదా, చాలా ప్రోడక్ట్స్ 0లోకి తెచ్చేసారు, చాలా ప్రోడక్ట్స్ అసలు 5%కి తెచ్చేసారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కంప్లయన్స్ కానీ చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ చాలా వరకు ఈజీ అయిపోతుందండి. బిజినెస్ ఈజీ అయిపోతుంది, జిఎస్టీ చాలా వాటికి 0 చేశారు కాబట్టి. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి జీడిపి గ్రోత్ అనేది ఫిచ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ 6.5%, మనం దాదాపుగా 7% కూడా, అంటే వరల్డ్ లోనే హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఎక్కడైనా ఉందంటే మన ఇండియన్ జీడిపి గ్రోత్ అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. బట్ ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మాత్రం దానికి ఆపోజిట్ గా వెళ్తుంది. బట్ నౌ ద టైమ్ హ్యాస్ కమ్, మనం కూడా ఈ పాజిటివిటీతో, అంటే ఒకవైపు ట్రంప్ కొంచెం నెగోషియేషన్ స్టార్ట్ అవ్వడము, అలానే మనకి ఇప్పుడు సెప్టెంబర్ 22 నుండి స్టార్ట్ అవుతుంది ఈ జిఎస్టీకి సంబంధించిన ఈ మొత్తమే ఇవన్నీ కూడా. సో మీరు ఈ ఫెస్టివల్ సీజన్ ఒకవైపు, ఈ జిఎస్టీ రేషనలైజేషన్ ఇంపాక్ట్ అనేది, తర్వాత మనకి ఈ నెగోషియేషన్ స్టార్ట్ అవ్వడం. సో నౌ ద మార్కెట్స్ టేక్ సమ్ బ్రీదింగ్ అండి, కొంచెం పాజిటివ్ గా అయితే మనం ఇక్కడ నుంచి చూడొచ్చు మార్కెట్స్ ని. రైట్. అండ్ అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి, ఎస్ఐపికి సంబంధించి నేను ఒక ఆర్టికల్ చదివాను. నేను వెన్ కంపేర్డ్ విత్ ద జూలైతో పోల్చుకుంటే 22% ఆఫ్ ద ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ కొంత తగ్గింది ఆగస్టులో అన్నారు. ఏంటిది?
అంటే ఇప్పుడు మామూలుగా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మాత్రం 28,000 అబౌవ్నే ఎస్ఐపి అనేది ఇంకా కంటిన్యూస్ గా ఉందండి. అలానే ఈక్విటీ ఫ్లోస్ కూడా ఓవరాల్ గా యావరేజ్ గా 6 months యావరేజ్ చూసుకుంటే మనం ఇంకా బెటర్ గానే ఉన్నాము. సో ఆల్ థ్యాంక్స్ టు ద రీటైల్ ఇన్వెస్టర్స్. ఇంత పానిక్ సిచ్యువేషన్ లో కూడా ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ గా అండి, యూ డోంట్ బిలీవ్, ఆల్మోస్ట్ ఒక 5 lakh crore సెల్ చేసి ఉంటారు. అంతకి ఈక్వల్ గా మన వాళ్ళు 5 lakh crore పెట్టారండి ఈక్విటీలో. అంత నమ్మకంతో మన రీటైలర్స్ అందరూ కూడా మార్కెట్స్ ని డిఐఐస్ ఈ విధంగా ఫాల్ అవ్వకుండా, ఇంత పానిక్ లో కూడా ఈ విధంగా మార్కెట్స్ ఈరోజు స్టెబిలైజ్ అయ్యాయి. ఇంత ఎఫ్ఐఐ సెల్లింగ్ జరుగుతున్నా, లేకపోతే ఇన్ని యుఎస్ ట్రంప్ ఇంత నెగిటివ్ గా మన వైపు ఉన్నా, బట్ స్టిల్ మన రీటైలర్స్ అయితే అంతే కాన్ఫిడెన్స్ తో మన మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి, సో ఫైనల్ గా ఎస్ఐపీస్ కూడా తగ్గలేదు. అలానే మన ఈక్విటీలో కూడా ఇన్ఫ్లోస్ కూడా ఆ విధంగానే ఉన్నాయండి. సో ఆల్ బికాస్ ఆఫ్ దీస్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీస్ ద్వారా మన మార్కెట్స్ ఈ విధంగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో అయితే లాస్ట్ ఒక 8 days నుంచి మార్కెట్స్ లో మంచి పాజిటివ్ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. మంచి అంటే మార్కెట్స్ లో దలాల్ స్ట్రీట్ లో మంచి సందడి అయితే చూస్తున్నాం కదా. సో అంటే ఇప్పుడు పాజిటివ్ గా ఉన్న సెక్టార్స్ కానీ స్టాక్స్ ఏ ఉన్నాయి మన రాడార్ లో ఉంచి పెట్టుకోవడానికి? బికాస్ ఎందుకంటే మాన్సూన్ కూడా చాలా పుష్కలంగా ఈ సంవత్సరం దేశం అంతా కూడా మాన్సూన్ వచ్చింది. అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా మంచి వృద్ధి రేట్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పాజిటివ్ స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఏమంటారు? సో ఈ విషయంలో ఏంటంటే మనం ఒక పాయింట్ అయితే బాగా మైండ్ లో పెట్టుకోవాలండి. ఒకవైపు ఏంటంటే ట్రంప్ చేసే ఈ ట్రేడ్ నెగోషియేషన్స్ వల్ల ఏ సెక్టార్స్ పాజిటివ్ గా అవ్వబోతున్నాయి మళ్ళీ. ఇట్ కుడ్ బి టెక్స్టైల్స్ గురించి ఆయన ఏదో పాజిటివ్ గా ఒక నెగోషియేషన్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. అలానే ఫుడ్ కి సంబంధించిన విషయంలో కూడా ఆయన కొన్ని ట్రేడ్ నెగోషియేషన్స్, ఇలా ఆయన వైపు నుంచి ఎక్కడ ఏ సెక్టార్ లో ఆయన నెగోషియేషన్స్ ట్రేడ్ డీల్స్ జరగబోతున్నాయో ఆ సెక్టార్స్ కి అయితే పాజిటివ్ గా ఉంటుందండి. ఐ హావ్ గివెన్ లైక్ టెక్స్టైల్స్ కానీ, లేకపోతే ఫుడ్ కి సంబంధించిన కొన్ని బిజినెసెస్. అలానే నెక్స్ట్ ఏంటంటే ఈ జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల మీరు అన్నట్టుగా ఎఫ్ఎంసీజీ, డాబర్ కానీ, నెస్లే కానీ, ఇలా మనకి కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్, అలానే మన కన్స్యూమబుల్ డ్యూరబుల్స్, సో లైక్ ఏసీస్ కి సంబంధించినవి, వాషింగ్ మిషన్స్, హోమ్ అప్లయన్సెస్ సంబంధించిన ఈ కొన్ని, బజాజ్ కి సంబంధించిన, ఇవన్నీ కొన్ని మనం వెళ్ళొచ్చండి. ఆ తర్వాత మనం ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఐటీ ఏంటంటే చాలా బీటన్ అప్ అయిపోయిందండి. ఇప్పుడు దర్ ఈజ్ ఎ గుడ్ వాల్యూ బయింగ్ అనేది జరగబోతోంది. సో ఈ బైబ్యాక్ వల్ల కూడా మొత్తం పాజిటివిటీ అనేది ఐటీ స్టాక్స్ లో రాబోతుంది. సో ఐటీ స్టాక్స్ ని కూడా రాడార్ లో పెట్టుకోవచ్చు. సో చాలా స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా ఈ ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేసుకుంటూ, ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏ స్టాక్స్ పాజిటివ్ లోకి వచ్చాయి. ఎగ్జాంపుల్, ఈ జిఎస్టీ వల్ల సిమెంట్స్ బాగా పెరుగుతాయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో సిమెంట్ సెక్టార్ లో మళ్ళీ ఏ స్టాక్ తీసుకోవాలి అంటే లైక్ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, డాల్మియా, ఇలాంటి కొన్ని అంటే సెక్టార్ స్పెసిఫిక్ గా ఉండాలి, మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్ గా కూడా ఉంటూ దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకంతా కూడా హాలిడేస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో హోటల్స్, ఏవియేషన్ అంటే మళ్ళీ ఇండిగో, హోటల్స్ అంటే లెమన్ ట్రీ, ఇలా ఏ స్టాక్స్ ని మనము తీసుకోవాలి, పెట్టాలి. అలానే మళ్ళీ డిఫెన్స్ స్టాక్స్ లో కూడా బయింగ్ అనేది స్టార్ట్ అయింది, బిఈఎల్, బీడీఎల్. ఎందుకంటే ఏవైతే లాస్ట్ ఒక 4-5 months నుంచి కొంచెం బాగా బీటన్ అప్ అయ్యాయో వాటిల్లో మళ్ళీ కొంచెం అట్రాక్టివ్ వాల్యూషన్స్ ఉన్నాయో వాటిలోకి ఎంటర్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు మనకి September 17th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ న్యూస్ అనేది రాబోతుంది. అక్కడ నుంచి ఈ రోజు ఇన్ఫ్లేషన్ కూడా యుఎస్ నుంచి డేటా వచ్చింది. ఆ ఇన్ఫ్లేషన్ డేటా ఏం చెప్తుందంటే ఇన్ఫ్లేషన్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, బట్ జాబ్ క్లెయిమ్స్ పెరిగాయి, అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది యుఎస్ లో. సో ఎప్పుడు లేనంతగా జాబ్ క్లెయిమ్స్ పెరుగుతున్నాయి. సో ఈ జీడిపి కొంచెం ఇంకా దానికి తగ్గుతుంది కాబట్టి తప్పకుండా అక్కడ రేట్ కట్ అనేది జరుగుతుంది అనేది September 17th ఆ న్యూస్ కూడా వచ్చింది అంటే మళ్ళీ మార్కెట్స్ లో పాజిటివిటీ అనేది మనకి కనిపిస్తుంది. సో ఆల్ దీస్ న్యూస్ ఆర్ ట్రిగరింగ్ is very much good for the finally for the stock markets. Yes, and what about the market support and resistance levels? ఎక్కడ తీసుకునే అవకాశం ఉంది? అండ్ మండేకి మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే లాస్ట్ 1 week నుంచి పాజిటివ్ గా ఉంది, మండేకి ఎలా రెడీగా ఉండాలి మార్కెట్? సో మార్కెట్స్ ఆర్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతోందండి. ఒకవైపు ఎక్కడైతే బయింగ్ అనేది జరుగుతుందో ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత అంటే ఒకేసారి అయితే మార్కెట్స్ వెళ్ళే అవకాశం లేదండి. సో ఒకసారి ఒక 300-400 పాయింట్స్ అయిన తర్వాత అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి 25,000 దగ్గర చాలా సార్లు మార్కెట్స్ మళ్ళీ కిందకు వచ్చేసాయి, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 25,250 దగ్గర రెసిస్టెన్స్ కనపడుతుందండి. అక్కడ మీకు ఏమైనా కొంచెం రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది, అది కూడా మనం అధిగమించామంటే దెన్ వీ కెన్ సీ 25,500 అనేది మనం చూడొచ్చు. ఇవి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్. సో మనం సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే 25,800 దగ్గర మంచి సపోర్ట్ అండి. మార్కెట్ ఇలా 25,800 రాగానే బయింగ్ అనేది
అనేది ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 24,650. సో ఈ రేంజెస్ ని మనము ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుంటూ ఏదైనా మీకు ఆపర్చునిటీ వస్తే మనం చెప్పినట్టుగా ఈ జిఎస్టీ రిలేటెడ్ స్టాక్స్ కానీ లేకపోతే ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఇలాంటివి అంటే ట్రంప్ రిలేటెడ్ నెగోషియేషన్స్ కి సంబంధించిన ఈ న్యూస్ ని ఫాలో అవుతూ స్టాక్ స్పెసిఫిక్ గా సెక్టార్ స్పెసిఫిక్ గా అయితే బై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. అసలు అంటే ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్లో ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి, మండేకి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అని అన్ని రకాల మార్కెట్స్కి సంబంధించిన అన్ని ఇన్సైట్స్ గురించి మన ఆడియన్స్కి చాలా డీటెయిల్డ్గా అండ్ మీ స్టైల్లో మీ అనాలిసిస్ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.